అన్నమయ్య జిల్లాలో ఒక వృద్ధుడు మరణించడం చాలా బాధాకరం. అవ్వాతాతలు ఇంతగా ఇబ్బంది పడడానికి కారణం చంద్రబాబు, అతని ఏజెంట్లు మాత్రమే. వృద్ధులు, వికలాంగులు ఏ ఇబ్బంది లేకుండా సీఎం జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారు. టీడీపీ ఏజెంట్ నిమ్మగడ్డతో కలిసి ఇంటింటికి పెన్షన్ అందకుండా అడ్డుకున్నారు. చివరికి బ్యాంకులో పెన్షన్ వేసేలా ఈసీ ద్వారా చేయించారు. బ్యాంకుల ద్వారా పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులను చూస్తే బాధ కలుగుతుంది. ఈ పాపమంతా చంద్రబాబు మూట కట్టుకుంటున్నాడు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మన సెక్రటేరియట్కి వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక వృద్ధుడు ఈ వడదెబ్బతో అక్కడక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతున్నాయి. ఈ పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఒక ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ వేయించి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒప్పించి చేయించింది చంద్రబాబు నాయుడు. ఆయన సన్నిహితుడే ఈ పిటిషన్ వేశాడు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మా అందరితో పాటు చదువుకున్న నిమ్మగడ్డ రమేష్ అతను వేశాడు. ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆయన బంధువు కాబట్టి చంద్రబాబు చెప్పినట్లలో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది. చంద్రబాబు ఉన్నప్పుడు అయితే కేవలం 34 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. పేరుకు 39 ఉన్నా కానీ 5 లక్షల పెన్షన్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. 34 లక్షల పెన్షన్లు ఇచ్చేది ఒక అయితే మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 66 లక్షలకు పెంచాడు. 66 లక్షల మందికి బ్యాంకులు ఏకకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా సాయంత్రం 5 గంటలకే మొదలుపెట్టి ఉదయం 5 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల 97-98% చేసేవాళ్ళు ఒకటో తేదీ వస్తేనే. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేదు కాబట్టి వయోవృద్ధులందరూ కూడా ఈ విధంగా ఎండాకాలంలో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నారు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుదే. తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తాన్ని అతను అనుభవించక తప్పదు.